పిల్లలు ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు రయాన్. రయాన్ అనే ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు తనతో చాలామంది క్లాస్మేట్స్ ఉంటారు కదా. మీరు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు. కానీ రయాన్ తన క్లాస్మేట్స్తో తన స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి చాలా చిరాగ్గా ఉండేవాడు పిల్లలు. అందరేమో ఫ్రెండ్స్తో హ్యాపీగా మాట్లాడుతుంటారు, కానీ రయాన్ మాత్రం చాలా కోపంగా చిరాకుగా, ఎవరైనా ఏదైనా అడిగినా కూడా నేను ఇవ్వను పో అని కోపంగా విసుక్కోవడం చేస్తుండేవాడు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా అరే నా దగ్గర పెన్సిల్ లేదురా, నీ పెన్సిల్ ఇవ్వా, నీ దగ్గర ఎక్స్ట్రా పెన్సిల్ ఉంది కదా ప్లీజ్ రా అని బ్రతిమలాడుతుంటే నా పెన్సిల్ నేను ఇవ్వను అని చెప్పి దాచిపెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడం, అలా ఏమీ షేర్ చేయకపోవడం, ఎవరితో ప్రేమగా మాట్లాడకపోవడం, క్లాస్ అంతా కూడా రయాన్ని చూసి అసలు అందరూ కూడా బాధపడుతుండే వాళ్ళ పిల్లలు. అంతేకాదు అతని బిహేవియర్ వల్ల ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు రయాన్తో మాట్లాడేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం మమ్మీతోనన్నా ప్రేమగా మాట్లాడతాడు అని అంటే మమ్మీని కూడా విసుక్కునేవాడు, డాడీని కూడా చిరాకు పడేవాడు, ఎవరితో కలిసి ఉండేవాడు కాదు పిల్లలు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు తన ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాడు పిల్లలు. అలా బయటికి వెళ్తుంటే ఒక అమ్మమ్మ రయాన్ని పిలిచి, బాబు నాకు చాలా దాహం వేస్తుంది, కొంచెం వాటర్ ఇవ్వా అని అడిగింది పిల్లలు. అప్పుడు రయాన్ ఆ అమ్మమ్మను చూసి, నేనేమి నీకు వాటర్ ఇవ్వను పో, ఎవరినన్నా అడుక్కోపో, నేను అసలు ఇవ్వను అని చెప్పి ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అప్పుడు ఆ అమ్మమ్మకి చాలా కోపం వచ్చింది. ఇంత పెద్ద వయసులో ఉన్నాను, కనీసం అమ్మమ్మ అని కూడా పిలవట్లేదు, ప్రేమగా గౌరవంగా మాట్లాడట్లేదు, ఎంత రూడ్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పి చాలా సీరియస్గా ఆ అమ్మమ్మ ఏమనిందంటే, నువ్వు వాటర్ ఇమ్మంటే నాకు వాటర్ ఇవ్వకుండా చాలా రూడ్గా మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు కొంచెం కూడా తెలీదా, నువ్వు చాలా చిన్నోడివి, నేను అడిగింది వాటరే కదా, అయినా కూడా నువ్వు నాతో ఇలా మాట్లాడినందుకు ఈరోజు నేను నిన్ను కర్స్ చేస్తున్నా, ఎప్పుడైనా సరే నువ్వు రూడ్గా మాట్లాడితే నీకు దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలిన ప్రతిసారి నీ ముఖం మీద ఒక మచ్చ ఉండిపోతుంది చూసుకో అని చెప్పి కోపంగా అమ్మమ్మ వెళ్ళిపోయింది. రయాన్ ఆమెను తిట్టుకుంటూ, నువ్వు ఎప్పుడు ఇంతే, నీకెందుకు ఇవ్వాలి నేను వాటరు, నేనేమి ఇయ్యను పో, నువ్వు అన్నంత మాత్రం నాకేం జరగదు అని ఆమెను తిట్టేసి అలా ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఫుట్బాల్ ఆడుతుంటే ఒకే ఒక షాట్తో రయాన్కి ఫేస్ మీద దెబ్బ తగిలింది. అదొక పెద్ద మచ్చగా గాయమైపోయింది పిల్లలు. వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, రక్తం కారుతా ఉంది. ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ, రయాన్ ఏమైంది నాన్న, ఏంటి మొక్క మీద చేయి పెట్టుకున్నా, ఏం జరిగిందిరా అని అంటే సీరియస్గా వాళ్ళ అమ్మను చూసి, అమ్మ నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి పని చేసుకోపో అని చెప్పి వాళ్ళ అమ్మతో చాలా రూడ్గా మాట్లాడాడు పిల్లలు. అలా సీరియస్గా చెప్పి మెట్లకి వెళ్ళిపోతుంటే కాలు జారి రయాన్ పడిపోయాడు. అయ్యో, రయాన్కు దెబ్బ మీద దెబ్బ, మోకాళ్ళ మీద పెద్ద దెబ్బ తగిలింది, అంతేకాదు ముక్కు మీద దెబ్బ తగిలి ముక్కంతా గాయమైంది. అయ్యో, ఎంత బాధతో ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు పిల్లలు. చాలా సీరియస్గా ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు. తను చేస్తున్న బ్యాడ్ పనులకి, తను మాట్లాడుతున్న రూడ్ వర్డ్స్ అన్నిటికీ కూడా అప్పటికప్పుడే పనిష్మెంట్ వచ్చినట్టు అవుతుంది. రయాన్ ముఖం అంతా మచ్చలైపోయాయి. చాలా ఏడుస్తూ, ఏంటి నా ఫేస్ ఇలా అయిపోయింది, నన్ను బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని ఏడుస్తున్నప్పుడు అప్పుడే వాళ్ళ డాడీ వచ్చాడు. రయాన్ ఏమైంది నాన్న అనగానే ఇంతవరకు చాలా రూడ్గా మాట్లాడిన రయాన్ ఆ అమ్మమ్మ మాట్లాడిన మాటలు గుర్తొచ్చేసినాయి. ఎప్పుడు వాళ్ళ డాడీ మాట్లాడితే విసుక్కునే రయాన్ ఇప్పుడు అంటున్నాడు, ప్లీజ్ డాడీ నన్ను వదిలిపెట్టు డాడీ, నాకు చాలా బాధేస్తుంది డాడీ అని చెప్పాడు పిల్లలు. రయాన్ ఎప్పుడైతే ప్లీజ్ డాడీ అని పొలైట్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడో మెల్లమెల్లగా తన ముఖంలో ఉన్న మచ్చలన్నీ తొలగిపోవడం స్టార్ట్ చేశాయి. అరే ఎంత పొలైట్గా మాట్లాడుతున్నావురా, నీకేం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికే మమ్మీ మీద అరసొచ్చావు, మీ ఫ్రెండ్స్తో అరసొచ్చావు, కానీ నాతో ఇంత పొలైట్గా మాట్లాడుతున్నావేంటి అని డాడీకి కూడా అర్థం కాలేదు. కానీ డాడీతో మాట్లాడుతున్నప్పుడు రయాన్ హృదయంలో చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుండి అనుకున్నాడు, ఇక నుంచి
నేను నా బిహేవియర్ని మార్చుకుంటాను. నిజమే కదా, నా మాటలను బట్టి ఎంతమందినో హర్ట్ చేశాను అని చాలా ఫీల్ అవుతా ఉన్నాడు పిల్లలు. అంతేకాదు, పొద్దున్న లేచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఆంటీ రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే, ఆంటీ నేను మీకు హెల్ప్ చేయనా అని ఆ పెద్ద వయసులో ఉన్న ఆంటీని రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేశాడు. అలా స్కూల్ వైపు వెళ్తున్నప్పుడు మార్కెట్లో కొన్ని కూరగాయలు అమ్ముతా ఉన్నారు. కూరగాయలు అమ్ముతున్న ఆంటీ మరి ఆ కూరగాయలన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఈ రయాన్ అక్కడికి వెళ్ళి, ఆంటీ నేను మీకు హెల్ప్ చేయనా, ఈ కూరగాయలన్నీ సెట్ చేస్తాను ఆంటీ అని చెప్పి ఆ వెజిటేబుల్స్ అన్నీ సెట్ చేస్తూ ఉంటే రయాన్కు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు. అక్కడే ఒక బెగ్గర్ కూర్చొని అడుక్కుంటున్నాడు. బాబు ఎవరన్నా నాకు ఫుడ్ పెట్టండి, నాకు చాలా ఆకలేస్తుంది అని అడుక్కుంటుంటే రయాన్కు వాళ్ళ మమ్మీ ఎప్పుడో ఇచ్చిన పాకెట్ మనీ జేబులో ఉన్నాయి. ఒక 10 రూపీస్ ఆ అంకుల్కి ఇచ్చి, అంకుల్ తీసుకోండి అంకుల్ అని ఇచ్చాడు పిల్లలు. ఇంకా ఇలాగా అనేకులకు హెల్ప్ చేస్తూ తను మాట్లాడే విధానాన్ని ఎప్పుడైతే రయాన్ మార్చుకున్నాడో తన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ఇంతవరకు దూరంగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ రయాన్కు దగ్గర అయిపోయారు. అమ్మ చాలా బాధపడుతుండేది. ఎందుకు రయాన్ మరి ఇంత బాధపడతాడని నేను చాలా ఫీల్ అవుతుండేదాన్ని, సీక్రెట్గా చాలాసార్లు ఏడుస్తుండేదాన్ని. కానీ ఈరోజు రయాన్ ఎంత చేంజ్ అయిపోయాడు కదా అని చెప్పి మమ్మీ డాడీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు, మీలో కూడా చాలామంది ఇంట్లో మమ్మీతో ప్రేమగా మాట్లాడుతున్నారా? మమ్మీ ఏదైనా పని చెప్పితే ఓకే మమ్మీ అంటున్నారా? నువ్వు తెచ్చుకోపో మమ్మీ, నేను తేనుపో అని మరి మమ్మీని విసిగిస్తున్నారా? చెల్లి తమ్ముడు డాడీతో మమ్మీతో మనం ఎంత గౌరవంగా మాట్లాడితే అంత బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తాడు. మన మాటల వల్ల మన మమ్మీ డాడీని బాధ పెట్టొద్దు, హర్ట్ చేయొద్దు, మర్యాద లేకుండా మాట్లాడొద్దు, నోటికొచ్చినట్టుగా మాట్లాడొద్దు. రయాన్ అలా మాట్లాడటం వల్ల చాలా దెబ్బలు తిన్నాడు. మనం అలా ఉండకూడదు పిల్లలు. రూడ్ నేచర్, చాలా హార్డ్గా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, విసుక్కున్నట్టుగా మాట్లాడటం మనం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మనం బ్లెస్ అవుతాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన కూడా చాలా రూడ్గా ఉండేవాడు. ఆయనని సౌలు అని పిలుస్తారు. ఆయన మరి యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతుండేవారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళను కొట్టేవాడు, నోటికి వచ్చినట్లు తిట్టేవాడు. దేవుని భక్తుడైన స్టెఫెన్ అనే ఒక గొప్ప దైవజనుడు దేవుని గురించి సువార్త చెప్తుంటే, యేసయ్య ప్రేమను అందరికీ చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని స్టెఫెన్ని కొట్టారు పిల్లలు. ఊరవతలకు తీసుకొచ్చి భయంకరంగా కొట్టి చంపుతుంటే అక్కడే నిలబడ్డాడు ఈ సౌల్ అంకుల్. ఎట్లయినా సరే చచ్చిపోవాలి, ఆయనకి దెబ్బలు తగలాలి, ఇంకా కొట్టండి, బాగా కొట్టండి అని అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఈ స్టెఫెన్ యొక్క బట్టలు ఎవరి దగ్గర పెట్టాలి అని ఎత్తుక్కుంటా ఉంటే సౌల్ అంకుల్ దగ్గర తీసుకొచ్చి ఈయన కరెక్ట్, ఈయన దగ్గరే పెట్టాలని చెప్పి ఆయన దగ్గర పెట్టారు. అంటే బ్యాడ్ పనులు చేసేవారికి సౌల్ అంకుల్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు పిల్లలు. అంతేకాదు, ఎవరితో మర్యాదగా మాట్లాడకుండా యేసయ్య బిడ్డలందరితో చాలా హార్ష్గా, చాలా కఠినంగా మాట్లాడుతూ దమస్కులో ఉన్న యేసయ్య బిడ్డలందరినీ కూడా హింసించడానికి మరి పర్మిషన్స్ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. చాలా కోపంగా, చాలా చిరాకుగా, చాలా పగతో బయలుదేరి వెళ్తున్నాడు ఈ సౌల్ అంకుల్. ఎప్పుడైతే ఈ సౌల్ అంకుల్ వెళ్తున్నాడో సడన్గా ఆకాశం నుండి ఒక పెద్ద లైట్ సౌల్ అంకుల్ మీద పడింది. అది చూడలేక, తట్టుకోలేక కింద పడిపోయాడు పిల్లలు సౌల్ అంకుల్. అలా పడిపోయినప్పుడు తనతో ఉన్న వాళ్ళందరూ తన చుట్టే ఉన్నారు, కానీ ఆ సౌల్ అంకుల్ చూసిన వెలుగు ఎవ్వరు చూడలేకపోయారు. పిల్లలు, సౌల్ అంకుల్తో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీ రూడ్ బిహేవియర్, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పనులు నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అని దేవుడు సౌల్ అంకుల్ని క్వశ్చన్ చేశాడు పిల్లలు. అప్పుడు సౌల్ అంకుల్కి అర్థం కాలేదు. ఇదేంటి ఇంత వెలుగులో నాతో ఎవరు మాట్లాడుతున్నారని అలా చూస్తూ, నీవెవరివి ప్రభువా అని అడిగాడు పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు హింసిస్తున్న యేసును అన్నాడు పిల్లలు. చుట్టుపక్కనున్న వాళ్ళందరికీ ఈ స్వరం వినిపించింది, కానీ ఎవరు కనబడలేదు. కానీ సౌల్ అంకుల్ ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే అర్థమైంది, అయ్యో నిజమే కదా, నేను చాలా బ్యాడ్గా జీవించాను,
నేను చాలా బ్యాడ్ పనులు చేశాను, నా బ్యాడ్ బిహేవియర్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో అని సౌల్ అంకుల్ చాలా బాధపడుతున్నాడు. పిల్లలు ఎంతో ఏడుస్తున్నాడు. ఇలా లేచి బయటికి వెళ్దామని అనుకుంటే ఆ వెలుగును చూసిన తర్వాత సౌల్ అంకుల్ కళ్ళు పోయాయి. పిల్లలు, అరే నాకేం కనిపించట్లేదేంటి, అంత చీకటిగా ఉందేంటి అని అలాగే కళ్ళు నలుపుకుంటూ ఎవరన్నా నాకు హెల్ప్ చేయండి అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు తన చుట్టూన్న వారు సౌల్ అంకుల్కి హెల్ప్ చేశారు. దేవుడు అన్నాడు, సౌలు నువ్వు స్ట్రైట్కి వెళ్ళు, అక్కడ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండు, నువ్వేం చేయాలో నేను నీకు అక్కడ చెప్తాను అని అన్నాడు. అప్పుడు సౌల్ అంకుల్ తన ఫ్రెండ్స్తో చెప్పాడు, నన్ను తిన్ననిది అనబడిన వీధిలోకి తీసుకువెళ్ళండి, అక్కడ నేను కొన్ని రోజులు ఉంటానని 3 days అక్కడుండి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాడు. దేవా, నేను ఎంతో రూడ్గా బిహేవ్ చేశాను, ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని కొట్టాను, మర్యాద లేకుండా మాట్లాడాను, నా మాటల ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో, నా బిహేవియర్ వల్ల ఎంతమంది నొచ్చుకున్నారో. ఐఎమ్ సారీ లార్డ్, ఇంకెప్పుడు నేను అలా చెయ్యను ప్రభువా, నేను ప్రేమగా ఉంటానయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా, నా రూడ్ నేచర్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను, ఈ రోజు నుంచి నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని దేవుని దగ్గర బ్రతిమాలుకున్నాడు. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. తర్వాత దేవుడు ఒక అంకుల్ని పిలిచాడు. ఆ అంకుల్ని దేవుడు సౌల్ అంకుల్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అననీయ అంకుల్ సౌల్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వెంటనే సౌల్ అంకుల్ అంటాడు, మీ పేరు అననీయ కదా అనంటే, అవును అననీయానే, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, నీవు దేవుని దర్శనాన్ని పొందుకున్నావట కదా, నీ కొరకు ప్రేయర్ చేయమని చెప్పాడు అనంటే, ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేయరా అని అడిగినప్పుడు అననీయ అంకుల్ సౌల్ అంకుల్ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు సౌల్ అంకుల్ కళ్ళల్లో నుంచి పొరల వంటివి రాలిపోయాయి. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు అతడు చక్కగా చూడగలుగుతున్నాడు. ఇంతకు ముందు సౌలుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే సౌల్ అంకుల్తో మాట్లాడాడో తన జీవితాన్ని మార్చుకొని పౌలుగా మార్చబడ్డాడు. ఇంతకు ముందు రూడ్గా ఉండేవాడు, ఇప్పుడు చాలా కైండ్గా మారిపోయాడు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, చాలా గౌరవిస్తున్నాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడు. ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడిన వెంటనే సారీ చెప్పడం నేర్చుకున్నాడు. చెల్లి తమ్ముడు సౌల్ అంకుల్ పౌల్ అంకుల్గా మార్చబడ్డాడు. ఎంత గ్రేట్ బ్లెస్సింగ్గా ఈరోజు బైబిల్లో ఎన్నో లెటర్స్ రాయడానికి దేవుడు అదే పౌల్ అంకుల్కి ఆ గొప్ప కృపనిచ్చాడు. చెల్లి తమ్ముడు, మనం కూడా రూడ్ నేచర్ని విడిచిపెట్టి హంబుల్గా కైండ్గా పొలైట్గా ఉండటం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప సంతోషం అలాగే గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇందాక మనం చూసాం కదా, రయాన్ మరి రూడ్గా మాట్లాడినప్పుడు చాలా దెబ్బలు తిన్నాడు. కానీ ఎప్పుడైతే కైండ్గా ఉండటం స్టార్ట్ చేశాడో అందరూ అతన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. మమ్మీ డాడీ ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ, నైబర్స్ ప్రేమను రయాన్ పొందుకున్నాడు. అంతేకాదు మరి మనం కూడా అందరితో ప్రేమగా మాట్లాడితే, అందరితో హ్యాపీగా కలిసి ఉంటే, ఎవరిని తిట్టుకోకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరితో రూడ్గా బిహేవ్ చేయకుండా పొలైట్గా ఉంటే, ప్రేమగా ఉంటే, కైండ్గా ఉంటే అందరూ మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. అంతేకాదు పౌల్ అంకుల్ కూడా ఒకప్పుడు చాలా రూడ్గా ఉండేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడాక చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అందరితో ప్రేమగా ఉండి యేసయ్య కొరకు జీవిస్తూ యేసయ్య కొరకు మరణించిన గొప్ప హతసాక్షిగా మారిపోయాడు పౌల్ అంకుల్. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఇప్పటికే నీ ఫ్రెండ్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేసావా? మీ అక్క, అన్న, చెల్లి, తమ్ముడితో చాలా కోపంగా మాట్లాడుతున్నావా? మమ్మీ నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా హార్ష్గా కఠినంగా ఆన్సర్ చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. మనం హంబుల్గా లేకపోతే పనిష్మెంట్ వస్తుంది పిల్లలు. అందుకే మనం కైండ్గా ఉండాలి. మమ్మీకి కానీ, డాడీకి కానీ, టీచర్కి కానీ, ఎవరికైనా సరే, ఫ్రెండ్స్తోనైనా సరే బూతు మాటలు మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు. మనం ఎంత కైండో మన మాటల ద్వారానే తెలిసిపోవాలి. ఈరోజు నుంచి అలా కైండ్గా ఉండటం స్టార్ట్ చేద్దామా? మరి ఈరోజు నుంచి మన బిహేవియర్ని మార్చుకుందామా? రూడ్నెస్ మనలో ఉంటే ఈరోజే తీసేసుకుందాం. అందరితో ప్రేమగా, అందరితో కైండ్గా, పొలైట్గా మాట్లాడటం నేర్చుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. రయాన్ చాలా రూడ్గా మాట్లాడినప్పుడు ఎవరిని సంపాదించుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన బిహేవియర్ మారిందో అందరూ అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డారు. అంతేకాదు ప్రభా, అతడు చాలా గొప్ప సంతోషాన్ని పొందుకున్నాడు. సౌలు కూడా అందరితో
పౌలుతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు. కానీ పౌలుగా మార్చబడిన తర్వాత ఎంతో ప్రేమగా జీవించడం ప్రారంభించాడు. పౌలును చూసి, పౌలు బిహేవియర్లో ఉన్న చేంజెస్ చూసి ఎంత గొప్పగా పౌలును నువ్వు బ్లెస్ చేసావు ప్రభువా, బైబిల్లో ఎన్నో పత్రికలు రాయటానికి పౌలుకు గొప్ప ప్రివిలేజ్ ఇచ్చావు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయంలో ఉన్న ప్రతి రూడ్ నేచర్ని తొలగించి ప్రేమతో, సమాధానంతో, పొలైట్గా, కైండ్గా మాట్లాడటం మా అందరికీ నేర్పించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? నిర్గమకాండం 20:12, ఎక్సడస్ చాప్టర్ 20:12. నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరోసారి నేర్చుకుందామా? ఎక్సడస్ 20:12, నిర్గమకాండం 20:12. నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండం 20:12. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. రయాన్ క్లాస్లో ఎప్పుడు ఎలా ఉండేవాడు? పొలైట్గా ఉండనందుకు ఎవరు కర్స్ చేశారు? దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టింది ఎవరు? దేవుడు సౌలుతో ఏమని మాట్లాడారు? రూడ్గా ఉన్న సౌలంకులను హంబుల్గా మార్చింది ఎవరు?